ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ 6 రూమ్స్ది. ఎవరి రూమ్ ఆడిదే. ఇక్కడ నాకు కరెంటు లేని దీపం బుడ్డు ఉన్న ఇల్లు. ఒక్కసారిగా మమ్మీ డాడీ వాళ్ళు బాధపడు, నీకు ఎందుకు నాన్న వచ్చేరా? లేదు మమ్మీ, దేవుడు చూపించాడు కదా, దేవుడు పంపించాడు కదా, ఇది కూడా దేవుని సేవే కదరా, కానీ దేవుడు చెప్పింది కాదు కదా. నాన్నగారు 30 సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కవర్ కూడా చేర్చి మా ముగ్గురు ఎవరికి ఇవ్వలేదు, ఆత్మీయ పిల్లలకి ఇచ్చాడు. 94లో సేవకి వెళ్తే 2009లో నాకు రాసిన ఆశని అమ్మి క్యాష్ చేతికి ఇచ్చాడు. అదంతా అమ్మితే నాకు వైజాగ్లో ఖాళీ స్థలం కొనుక్కోవడానికి సరిపడా వచ్చింది. 750 గజాలు. ఇంకా కట్టుకోవటానికి లేదు, ఇంక తల్లిదండ్రులతో వచ్చేది లేదు, అత్తమామల దగ్గర తీసుకోం, జనాలను అడుక్కోం, ఏసు రక్తమే చేయం. కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటే చూడండి, ఎక్కడ ఒక అకౌంట్ నెంబర్ కనపడద్దాం ఉన్నది మీకు. నా దేవుడు నా తల్లిదండ్రులు ఇది నేర్పలా. పౌలును గంపలో కట్టి తాడుతో దించి ఉండకపోతే శిష్యులు పౌలు సేవ ఏమై ఉండేది? దేవుని సేవని, సేవకుల్ని భుజాన మోసే వ్యక్తులు ఉండబట్టే సేవ నడుస్తుంది. చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఎక్కువ తప్ప సహకరించేవాళ్ళు తక్కువ. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తాను. ఒక మంచి సంపన్న కుటుంబంలోనే పెరిగి బాగానే బతికి దర్జాగా బతికి సేవ కొరకే అన్ని వదులుకొని వారానికి 5 రూపాయలు చందా వచ్చే ఏజెన్సీకి సేవకి వెళ్ళిపోయాను నేను. వారం అంతా సేవ చేస్తే ఆదివారం 25 పైస్ 50 పైస్ ఇలాంటి అన్ని పోగేస్తే 5 రూపీస్ వచ్చేది ఆఫరింగ్. ద బిగ్గెస్ట్ ఆఫరింగ్ ఇస్ 5 రూపీస్. ఈ 5 రూపాయలకి బియ్యం కొనుక్కోవాలా, నూనె కొనాలా, మెంటలు వచ్చేసి రోజుకు ₹1 ఏదో ఒకటి కొనుక్కొని తినేవాడిని. ఒక పక్కన అన్నయ్య అక్క దర్జాగా ఉన్నారు, వాళ్ళు బళ్ళు వేసుకుపోతున్నారు, కారులో పోతున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ 6 రూమ్స్ది. ఎవరి రూమ్ ఆడిదే. ఇక్కడ నాకు కరెంటు లేని దీపం బుడ్డు ఉన్న ఇల్లు. ఒక్కసారిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం నుంచి అత్యంత కరువు దేశానికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. మమ్మీ డాడీ వాళ్ళు బాధపడు, నీకు ఎందుకు నాన్న వచ్చేరా? ఎందుకు ఈ బాధ నీకు? మనకు అన్నీ ఉన్నాయి కదరా, పెద్ద పరిచర్య కదరా, 300 మంది కుటుంబాలు ఉన్న సంఘం కదరా, నీకు ఎందుకు నాన్న వచ్చేరా? లేదు మమ్మీ, దేవుడు చూపించాడు కదా, దేవుడు పంపించాడు కదా, ఇది కూడా దేవుని సేవే కదరా, కానీ దేవుడు చెప్పింది కాదు కదా. మాకు 18 ఏళ్ళు నిండేసరికి మా డాడీ మాకున్న దాంట్లో అన్నయ్యకి ఏది రావాలో రాసేసాడు, అక్కకి రాసేసాడు, నాది రాసేసాడు. మొత్తం 4 వాటాలు చేసి ఒక వాటా వాళ్ళిద్దరు పేరుని పెట్టుకొని మిగతా 3. ఇప్పుడు ఎందుకు డాడీ అంటే, ఏమో ఎవరెప్పుడు పోతారో ఏం తెలుసు, నేను పోయాక మీరు తిప్పలు పడకూడదు, ఇది నీది ఇది నీది రాసేసి పక్కా డాక్యుమెంట్స్. చివరికి మేము సేవకి వెళ్ళే రోజున చల్లగా చెప్పింది ఏంటంటే, ఇది నా ఆస్తి కాబట్టి నేను రాసిచ్చాను నాన్న, చర్చి నా ఆస్తి కాదు కదా, దేవుంది కదరా, దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వాలి, మీరు మర్యాదకి వెళ్ళి సేవ చేసుకుంటూ అన్నాడు. చిన్నప్పటి నుంచి ఏ చర్చిలో చేపలు వేసామో, అన్ని పరిచర్యలు చేసామో, ఏమండి తిప్పలు పడ్డామో. ఈ 300 కుటుంబాలు చిన్నబాబు గారే పాస్టర్ గారు అవ్వాలని ఎంత సీరియస్గా ప్రార్థన చేస్తుంటే మా డాడీ అన్నాడు, నాన్న నా ఆస్తి ఇచ్చేసాను మీకు, చర్చి నా ఆస్తి కాదు. నిజంగానే మా ముగ్గురులో ఎవరికీ ఆ సంఘాన్ని ఇవ్వలేదు. అక్కని సూర్యాపేట ఇచ్చాము దైవజనుడికి, అన్నీ నల్గొండ సేవకి వెళ్ళాడు, నేను వైజాగ్ సేవకి వెళ్ళాను. నాన్నగారు 30 సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కవర్ కూడా చేర్చి మా ముగ్గురు ఎవరికి ఇవ్వలేదు, ఆత్మీయ పిల్లలకి ఇచ్చాడు. లో సేవకి వెళ్తే 2009లో నాకు రాసిన ఆశని అమ్మి క్యాష్ చేతికి ఇచ్చాడు. 15 సంవత్సరాలు పేరుకు రాసిపెట్టి ఉంది, అందులో చిన్న డైలాగ్ చివరిలో తదనంతరం అని. ఉసే एक पैसे भी नहीं आएगा. ఆ డాక్యుమెంట్ పెట్టుకెళ్ళి అప్పుడప్పుడు చదువుకోవటమే, ₹10 రాదు. 2009లో సీ ద గాడ్స్ లేడీకి 2010లో డాడీ చనిపోయారు. 2009లో కొని, నాన్న ఇది నీ వాటాకి ఇచ్చిన ఇల్లు అమ్మేశాను, నువ్వేమన్నా వైజాగ్లోనే ఉంటాను, అక్కడే సేవ అంటున్నావు కదా, ఏమన్నా కొనుక్కో, ఇది నీకు వచ్చేదంతా. అదంతా అమ్మితే నాకు వైజాగ్లో ఖాళీ స్థలం కొనుక్కోవడానికి సరిపడా వచ్చింది. 750 గజాలు. ఇంకా కట్టుకోవటానికి లేదు, ఇంక తల్లిదండ్రులతో వచ్చేది లేదు,
అత్తమామల దగ్గర తీసుకోం, జనాలను అడుక్కోం, యేసు రక్తమే జయం. కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటే చూడండి, ఎక్కడ ఒక అకౌంట్ నెంబర్ కనపడద్దే ఉన్నది మీకు. నా దేవుడు, నా తల్లిదండ్రులు ఇది నేర్పలా, ఇదే నేర్పారు. చేతులు ఎత్తడానికి, చేతులు చాపడానికి చాలా తేడా ఉంది సార్. Amen? Yes. This is a practicing faith of our lives. ప్రసంగం చేయడం ఏముంది సార్, పిల్లగాళ్ళు నేర్పితే వాళ్ళు చెప్తారు గంట సేపట్లో. బతుకొద్దా? 30 సంవత్సరాలకి ఎక్కడ అమ్ముకోకుండా ఎన్ని దేశాలు తిరిగాను. కనీసం 2000 మంది పాస్టర్స్ ఆర్డైన్ చేశాను నేను. కనీసం 17,000-18,000 బాప్తిస్మాలు ఇచ్చాను. భారతదేశంలో 20 రాష్ట్రాల్లో పరిచర్లు ఇప్పుడు జరుగుతున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 3,500 పాస్టర్స్ మాతో కలిసి స్వచ్ఛందంగా ప్రార్థనలు చేస్తారు, ఏం ఆశించకుండా. మా ఆత్మీయ నాయకులు 300 మంది పాస్టర్స్ నా మినిస్ట్రీలో ఫెలోషిప్లో ఉన్నారు. వైజాగ్ సిటీలో 4 సంఘాలు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు దాకా రేకుల మందిరమే, నిన్నే స్లాబ్ పడింది. ఇన్ని సంవత్సరాలు తిప్పలపడ్డాం. ఇట్టుండదో యేసు రక్తమే జయం. దాని అర్థం ఏంటంటే కోట్ల కొద్ది సంపద మూలుగుతుందని కాదు, విడుదల పొందనొల్లక అటు బతుకుతున్నాం. మనకున్న సర్కిల్కి, మనకున్న పరిచయాలకి, ఇచ్చిన బాప్తిస్మాలకి, చేసిన సేవకి మన కష్టాలు, బాధలు, అవసరాలు చెప్పుకుంటే పెద్ద విశేషమేం కాదు. ఉత్తినే మనిషికి 100 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు ఈ పద్దు గుడి దరిద్రం లక్షల రూపాయలు అక్కర్లేదు. మనిషికి 100 ఇస్తే అంతసేపు అండి. 30 సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరుగు సేవ చేస్తున్న దైవజనుడు జెఫన్యాకి కనీసం 1000 మంది పరిచయస్తులు లేరా భూమి మీద? నేను ఇచ్చిన బాప్తిస్మాలే 17,000 సార్. ఆర్డైన్ చేసిన పాస్టర్స్ 2,000 అండి కనీసం. ప్రతి నెల మోకరించే వాళ్ళు 3,500 పాస్టర్స్ అండి. 1000 మంది ఉండరా? ఆ 1000 మంది తలకు 100 రూపాయలు ఎత్తే ఎప్పుడో స్లాబ్ పడిపోనుగా. Let God do His work on His own way and style. That is what the practicing faith of mine. ఏంట్రా నీకేమైనా పిచ్చా? విడుదల పొందనొల్లక. మా తమ్ముడు నన్ను అడగండి, ఇక్కడ మా కుటుంబాలే, మా రక్త సంబంధమే దరిద్రం. ఒక 60 కుటుంబాలు ఉంటాయి ట్విన్ సిటీస్లో, హైదరాబాద్, సికింద్రాబాద్లో. మా చిన్నమ్మ కొడుకు 20,000 తరగతి చూస్తున్న పిల్లోడిని. మీకు అర్థమైందా? మా సొంత రక్తం, ఊరికే అంత బీరకాయ పీసు కాదు. అబ్బెబ్బెబ్బే, 1 సింగిల్ బ్రాంచ్ ఫ్రమ్ ఎ బిగ్ ట్రీ తీసుకుంటే కూడా ఒక 60 ఫ్యామిలీస్ ఉంటాయి ట్విన్ సిటీస్లోనే. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ 60 మందిని దర్శిస్తే యేసు రక్తమే జీవితంలో కరువే ఉండదు నాకు. ఎందుకంటే వీళ్ళెవరు పేదోళ్ళు, అందరూ దీవించబడ్డ వ్యక్తులు. ఏమన్నానా? నాట్ లెస్ దాన్ 60 ఫ్యామిలీస్ ఆర్ దేర్. పైగా వీళ్ళందరూ నన్ను ప్రేమించేవాళ్ళు. రావచ్చు కదరా ఇంటికి, ఎందుకురా హైదరాబాద్ నుంచి కూడా అట్నే పోతావు అని ఆప్యా. ఇంకా కొంతమంది పెద్దలు, ఏమరా ఏం అంజాన్ని కొడతావు, ఏ రారా అనే దగ్గర నుంచి అన్నావు సార్ రా అన్న దగ్గర దాకా అందరూ ఉన్నారు. కానీ దేవుని వైపు చూడటానికి నేర్చుకున్నాం. నేనే అబ్రహామును గొప్పవాడిని చేశాను, రేపొద్దు నువ్వు చెప్పుకున్నట్లుగా చిల్లి గవ్వగా నాకు వద్దు అన్నది ఈ రోజుకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఎంత గొప్ప సేవ, ఇప్పటికి నీ ఆకలి దప్పులతోనూ అంత అవసరమా పౌలు గారికి? ఇప్పటికి అంటే సేవకు వచ్చిన కొత్తలో పడే డైలాగ్ కాదు కదా. ఒక రేంజ్కి వచ్చాక, సంఘాలు కట్టాక, తిమోతి, తీతు, ఎపఫ్రోదితు ఇలాంటి వాళ్ళు తయారు చేసాక ఇప్పటికి నీ చలితోనూ, దిగంబరత్వముతోనూ, ఆకలితోనూ బ్రతుకుతున్నావు అన్నమాట. అబద్ధం కాదా? విడుదల పొందనాలని భక్తి చేశారు సార్, సుఖపడే భక్తి చేయలేదు ఎవరో. టప పేర్లు చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పండి నాకు. అబ్రహాము, ఓకేనా, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, ఎలీషా, సమూయేలు, దావీదు, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, కొత్త నిబంధన అపోస్తలులు, మీకు నచ్చిన పేర్లు తెచ్చుకోండి. దావీదు. ఇందులో జీవితంలో సుఖపడ్డ వాళ్ళు ఒక్క పేర్లు చెప్పండి మీరు. యు కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ నేమ్. వాళ్ళు భక్తులు కాదా? ప్రార్థన పరులు కాదా? యోధులు కాదా? యుద్ధములు చేసి సాధించిన వాళ్ళు కాదా? నేటి మన తరమునకు ఆశీర్వాదకరణ, మాదిరికరణ వ్యక్తులు కాదా? వాట్ ఈస్ బ్లెస్సింగ్?
విడుదల పొందనొల్లక మనం కేవలం పొందటమే. ఎంతసేపు పొందటం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అబౌట్ ఫెయిత్. వాట్ ఈస్ గాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 11. టపటపా చెప్తాను. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ కదా, ద చైన్స్ ఆఫ్ ఫెయిత్ కదా. నెంబర్ 1 పేరు ఎవరిది? ఏబెల్. టాకింగ్ అబౌట్ 11th chapter of Hebrews, right? Number 2, Enoch. Number 3, Noah. Then number 4 comes Abraham. All right? ఇప్పుడు చూడండి, ఇలా చూడండి అందరూ. హీరోస్ ఆఫ్ ఫెయిత్లో లెట్ us take as the rankings. ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ఏబెల్. సెకండ్ ర్యాంక్ ఈనోక్. థర్డ్ ర్యాంక్ నోవా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ 3 ర్యాంక్స్ని. విశ్వాసము ద్వారా హేబేలు ఏం సాధించాడు? అక్కడ ఉంది, విశ్వాసమును బట్టి హేబేలు తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన అర్పణ ఇచ్చెను. He offered even better sacrifice by faith. All right? So tell me, what was the faith of Abel? Not to take, not to receive something, but to offer a better thing. నేను ఎవరిని అడగలేదండి, విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాను ఇల్లు, విశ్వాసం ధరనే కారు పొందుకున్నాను, విశ్వాసం ధరనే ఉద్యోగం పొందాను, విశ్వాసం ధరనే బంగారం కొన్నాను. విశ్వాసం ద్వారా మనం పొందుకున్న లిస్టు కిలోమీటర్ ఉంటుంది. విశ్వాసంతో ఇచ్చిన లిస్ట్ ఏది? ఆ ఇచ్చిన లిస్ట్ ఉంటే కూడా అది ఇంకెక్కువ ఇస్తాడనే విశ్వాసంతో ఇచ్చింది పెట్టుబడి. It is not offering, it is investment. I'm sorry to say this, but this is what happening with the Christians today. Are you with me? Yes. ఇప్పుడు మరి ఇచ్చాడు ఏబెల్. ఏమి ఇచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఈనోకు ఏమి ఇచ్చాడు? అతడు 300 విశ్వాసం బట్టి హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. అంటే భార్య లేరా, పిల్లలు లేరా? అక్కడ రాశాడు ఆదికాండం 5:22. అతడు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఫ్యామిలీ టైం ఇచ్చాడుగా, మళ్ళీ దేవునితో నడిచాడుగా. అంటే ఎట్లా జస్టిఫై చేస్తావు? మినిమం టైము కుటుంబానికి ఇచ్చి మ్యాక్సిమం దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు. He didn't neglected his family, కానీ ఎంత అవసరమో అంత టైం ఇచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసి కొంపలు మునిగిపోయినట్టుగా అన్ని పనులు చేసుకుని టైంకి లాగిన్ అయిపోతామే, డ్యూటీకి పరిగెత్తిపోతామే. అట్లాగా పరుగున దేర్ వాస్ అ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ అండ్ సమ్ ట్రీస్ సమ్వేర్ ఎల్స్. వెళ్ళి అక్కడ నిలబడేవాడు. గాడ్ ఐఎమ్ రెడీ. మీకు సంగతి చెప్పను, ద బ్యూటిఫుల్ థింగ్ విత్ మై గాడ్. హనోకు దేవునితో నడిచాడంటే 300 సంవత్సరాలు రోజు పరలోకి వెళ్ళేవాడు ర్యాకెట్ వేసుకొని. హౌ వాజ్ ఇట్ హ్యాపెన్? వెరీ సింపుల్. ఈ మనిషి కోసం దేవుడు రోజు దిగొచ్చేవాడు. అంతేనా? ఇతను వెళ్ళొచ్చి ఉండేవాడా? హనోకి వెళ్ళొచ్చి ఉండేవాడా? ఎవరు వచ్చి ఉండాలి? అంటే ఒక మనిషి తన ఫ్యామిలీతో కంటే మనుషుల కంటే దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఆరాట పడుతున్నట్లుగా చూసిన దేవుడు ఆ వ్యక్తి కోసం 300 సంవత్సరాలు 300 into 365 days every day he used to come all the way from heaven to meet one single man. ఒక మట్టి మనిషిని కలవటానికి 300 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు పరలోకాన్ని దిగి వచ్చేవాడంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన. You are missing the presence of God and it's not God's failure. Never. You are not expecting Him in such a way. If you truly expect, ఆయన దూరస్తుడు కాదు. ఈయనొక ఏం చేశాడు? తన టైం అంతా ఇచ్చేసాడు. కమ్ టు నోవా. ఒక ఊరంతా ఓడగట్టాడు కదా. భూమి మీద ఉన్న జంతువులన్నీ 2 జతలు రావాలి. ఏందండి 4 ఏనుగులు రావాలంటే 2 జతలంటే 4 బలి అర్పణకు పనికొచ్చాయేమో 7 జతలు వధించాలి కాబట్టి. మిగతా జంతువులన్నీ కుక్కల నక్కల పందులతో సహా క్రూరమృగాలు అన్నీ 2 జతలంటే 4 పెద్ద పులులు, 4 సింహాలు, 4 చిరుత పుల్లు, 4 ఎలుగుబంట్లు, 4 ఏనుగులు, 4 జిరాఫీలు. లెక్కేసుకోండి, ఓపిక పెట్టుకోండి మీరు. ఎంత పెద్ద ఓడ కట్టాలి? ఇంత పెద్ద ఓడకి ఏం చేశారు? తల ₹1 ఇచ్చారా? కనీసం శ్రమదానం చేశాడు ఎవడన్నా? ఆ 8 మందే తిప్పలబడ్డారు. అందుకు కదా 100 ఏళ్ళు పట్టింది. సహకరించే వాళ్ళు ఉంటే, చేతోడిచ్చే వాళ్ళు ఉంటే, సహాయపడే వాళ్ళు ఉంటే దేవుని రాజ్యం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది సార్?
తలకు చెయ్యేసే మంచి మనసుల్లో ఉంటే ఈ పాటికి ఎప్పుడో దేవుని రాజ్యం సంపూర్ణంగా కట్టబడేది. చూసేవాళ్ళు ఎక్కువ, విమర్శించే వాళ్ళు ఎక్కువ, డైలాగులు వేసేవాళ్ళు ఎక్కువ, కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ. తలకు చెయ్యేస్తే, తలకు కర్ర అందిస్తే ఎప్పుడు అయిపోను వాడా 100 సంవత్సరాలు ఎందుకు పట్టుద్దండి? సహకరించేవాళ్ళు లేకే దేవుని సేవకే. రాహాబు సహకరించకపోతే ఆ రోజు 2 వ్యక్తులు ఏమయ్యి ఉండేవాళ్ళు? ఓబద్యా సహకరించకపోతే ఏలియా కాలంలో, ఆహాబు యెజబెలు కాలంలో సేవకులు ఏమైపోయి ఉండేవాళ్ళు? పౌలును గంపలో కట్టి తాడుతో దించి ఉండకపోతే శిష్యులు పౌలు సేవ ఏమై ఉండేది? ఎప్పటికీ దేవుని సేవని, సేవకుల్ని భుజాన మోసే వ్యక్తులు ఉండబట్టే సేవ నడుస్తుంది. వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉంటే దేవుని రాజ్యం ఈజీగా కట్టబడుతుంది. చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ తప్ప సహకరించే వాళ్ళు తక్కువ. అందుకే ఆలస్యమవుతుంది దేవుని పని. ఇప్పుడు హనోక్కి టైం అంతా ఇచ్చాడు. నోవా అందరు తలకు రూపాయి ఇచ్చుంటారా? కాబట్టి ఏం చేసి ఉండాలి? తన సమయం అంతా దాని మీదే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసపు హీరోలు ముగ్గురులో మొదటి వ్యక్తి తన ప్రాణం ఇచ్చినోడు, రెండో వ్యక్తి తన సమయం ఇచ్చినోడు, మూడో వ్యక్తి తన ధనం ఇచ్చినోడు. ఇప్పుడు అడగండి, మొదటి ముగ్గురు హీరోలు ఇచ్చిన వాళ్ళ తీసుకున్న వాళ్ళ? ఇప్పుడు విశ్వాసం అంటే మనకేంటి? నీ విశ్వాసమును స్వస్థపరిచెను, నీ విశ్వాసమును రక్షించెను. అంటే స్వస్థత పొందుటకు, రక్షణ పొందుటకు, ఏదైనా పొందుటకుండే ఫార్ములా పేరు మనకి విశ్వాసం. దట్ ఈజ్ ఎలిమెంటరీ. మళ్ళీ చెప్తున్నాను, అదే ఇనీషియల్ స్టేజ్లో అదే ఉంటుంది ఎవరికైనా. కానీ ప్రభువులోకి వచ్చాక ఏమవ్వాలి? అది వాక్యంలో ఎదుగుతుంటే ఏమవ్వాలి? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా రిసీవ్ చేసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలి. ఆమెనంటా కూడా మీరు ధైర్యం చేయలే. అంత గబుకుని రిస్క్లో పడుతురా భయ్. He's pulling down us into trap. Hey, beware, yeah, come on. I'm trying to give the essence of the faith. Amen? Hallelujah.